విశాఖపట్నం మధురవాడలో దారుణం జరిగింది. నిండు గర్భిణిని భర్త హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉడా కాలనీలో ఉంటున్న అనూష, జ్ఞానేశ్వరరావు భార్యాభర్తలు. ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా భార్యను గొంతు నిలిమి జ్ఞానేశ్వరరావు హత్య చేశాడు. అనంతరం బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. విగత జీవిగా ఉన్న అనూషను ఆసుపత్రికి తరలించి పరీక్షించగా మరణించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి జ్ఞానేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వీరికి వివాహం ఎప్పుడు జరిగింది? ఎప్పటి నుంచి మనస్పర్ధలు? సతీష్, కారణాలేంటి? సుమిత్ర, విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. మధురవాడ ఉడా కాలనీ ప్రాంతంలో నిండు గర్భిణి అనూష ఈ రోజు హత్య జరిగిందంటూ కూడా బాధితులు ఈ రోజు కేజీహెచ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనికి కారణం తమ అల్లుడైన జ్ఞానేశ్వరరావు దీని అంతటా కారణం అంటూ తగిన శిక్ష విధించాలి, పోలీసులు దీనికి న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేపట్టారు. అయితే తమకు ఎటువంటి సమాచారం లేకుండా కేవలం ఒంట్లో బాగోలేదంటూనే సమాచారం ఇచ్చిన అనంతరం నేరుగా కేజీహెచ్ మార్చిడి వద్దకు రావాలంటూ కూడా సమాచారం ఇచ్చారంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2022లో వీరిద్దరికి వివాహం జరిగిందని చెప్తున్నారు. వీరిద్దరికి కూడా ప్రేమ వ్యవహారం అని చెప్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఏదో ఒక పరంగా గొడవలు, ఘర్షణలు చెలరేగుతున్నాయని ఇప్పటికప్పుడు పెద్దల మధ్య, అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య పంచాయతీలు పెట్టి సమస్యను పరిష్కరించే విధంగా అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ కూడా చివరికి తాము ఏమనుకున్నామో చివరికి అదే జరిగిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ జ్ఞానేశ్వరం మొదటి నుంచి కూడా తమ పాపను అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు, బాధలు పెడుతున్నాడు. దీనిపైన అనేక రకాలుగా వారి యొక్క పెద్దలు చెప్తున్నప్పుడు కూడా ఎప్పుడు పట్టించుకోలేదు, ఇదే విధంగా వ్యవహరించేవాడని కూడా చెప్తున్నారు. కానీ ఇటీవల జరిగిన మనస్పర్ధలు కావచ్చు, గొడవలు కావచ్చు, దేని పరంగా వచ్చాయి, దేనికి వచ్చి కేవలం ఆస్తి పరంగా వచ్చాయా, లేకపోతే వివాహితర సంబంధం ఉందా అనేది ఎప్పుడు కూడా అమ్మాయి తమకు కూడా చెప్పలేదనేసి వారు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ జ్ఞానేశ్వరరావు చూడడానికి సాఫ్ట్గా ఉంటారు తప్ప చేసినవన్నీ ఇటువంటి అకృత్యాలు చేస్తారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. జ్ఞానేశ్వరరావుకు తగిన విధంగా శిక్ష విధించాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జ్ఞానేశ్వరం మొదటి నుంచి కూడా తమ బిడ్డను ఈ విధంగా వేధింపులు గురి చేసేవారంటూ కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం అయితే జ్ఞానేశ్వరం మధురవాడ పోలీసులు అదుపులో తీసుకున్న సమాచారం అంటుంది. అదేవిధంగా దేని పరంగా ఈ రోజు ఈ ఘటనకు పాల్పడ్డాడు లేదా హత్య చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపైన పోలీసులు జ్ఞానేశ్వరం విచారిస్తున్నారు. సుమిత్ర. సతీష్.